మీడియా మిత్రులకి నమస్కారం। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు వారి యొక్క రిజర్వేషన్లకు చట్టబద్ధత లేదని, మరి అదే విధంగా చట్టబద్ధత లేనటువంటి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని అప్రజాస్వామికంగా అక్రమ మార్గంగా కుట్రబుద్ధితో ఈ రోజు సుప్రీంకోర్టుకి కొంతమంది నాయకులు, గిరిజన ఆదివాసీ నాయకులు అనుకుని చెప్పుకొని లంబాడీల మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు। మరి దానికి ఈ రోజు చరిత్రలు చెప్తా ఉన్నాయి। లంబాడీల మూలాలు తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాయి। ఈ రోజు చరిత్రలు చెప్తా ఉన్నాయి ఇక్కడ కష్టపడి బతికే జీవులు తప్ప ఎవరి దోచుకునే జీవులు కాదు అని। మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించేది ఒకటే, ఈ రోజు లంబాడీల ఆత్మగౌరవానికి, మా మనోవేదనకి గురి కాకుండా ఇలాంటి శాంతి ర్యాలీలు కేవలం శివలాల్ మహారాజ్ స్ఫూర్తితోనే మా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకోవడానికి ఈ రోజు కొత్తగూడెంలో కొన్ని వేలాదిగా తరలి వచ్చినటువంటి బంజారా బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను। మరి ఏదైతే కుట్రపూరితంగా లంబాడీలను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో తప్పకుండా వారికి సుప్రీంకోర్టు సాక్షిగానే ఆనాడు 108/1976 గెజెట్ ప్రకారము 33 మంది పార్లమెంట్ సభ్యులతో 22 సార్లు అధ్యయనం చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా మాత్రమే తీర్మానం చేయబడ్డ తర్వాత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చబడినటువంటి భారత గెజెట్। మరి తెలంగాణ రాష్ట్రంలో వలసవాదులు అంటా ఉన్నారు, ఏదైతే 1921 నిజాంల సెన్సెస్, బ్రిటిషర్ల సెన్సెస్ లోనే లంబాడీ ఇక్కడ లక్షలాదిగా ఉన్నటువంటి గణనాలు కనబడతా ఉన్నాయి। లంబాడీలను 1976లో కొత్తగా కాదు, ఆనాడు భారతదేశానికి స్వతంత్రం రాకముందే లంబాడీలను ఎస్టీలుగా అటు బ్రిటిషర్లు ఇటు నిజాం కులగణనలో కూడా ఎస్టీలో చేర్చబడినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి। కావాలని కుట్రపూరితంగా ఈరోజు ఆదివాసీ గిరిజనులు అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా వెళ్ళాలి కానీ చిచ్చు పెట్టి రాజకీయాలు చేసే వారికి ఖబర్దార్ అంటా ఉన్నాము। రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అలా చిచ్చు పెట్టే వారి పైన వారి పార్టీలో ఉంటే బహిష్కరించండి, లేదంటే మా పార్టీయే చేస్తుందని ఒప్పుకోండి। మా దారిని మేము ఎంచుకుంటాము। మా జాతి బిడ్డల ఆత్మగౌరవాన్ని, మనోవేదనకు గురి కాకుండా ఈ రాబోయే రోజుల్లో ఏదైతే అగ్నిగుండంగా మారకుండా కూడా లంబాడీల యొక్క ఓపికను నశించే వరకు చూడొద్దని కూడా ఈరోజు తెలంగాణ సాక్షిగా, లంబాడీ బిడ్డల సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం।